పాపము భూమి మీద విస్తరించిపోయింది. ఒకరోజు దేవుడు నోవాహుని పిలిచి ఒక ఓడ ఒకటి తయారు చేయమన్నాడు దేవుడు. ఆ ఓడ ఏ కొయ్యతో చేయాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఆ ఓడలో రూములు ఏ విధంగా కట్టాలి అని ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా నోవాహుకు దేవుడు తెలియజేశాడు. సో దేవుడు ఏమైతే నోవాహుకు చెప్పాడో అదే విధంగా నోవాహు ఆ ఓడను కట్టి పూర్తి చేశాడు. బైబిల్ పండితులు ఏమంటున్నారనంటే, నోవాహు ఎన్ని సంవత్సరాలు ఆ ఓడను కట్టడానికి తీసుకున్నాడు అని వాళ్ళు చదివి వాళ్ళు అర్థం చేసుకొని వారు చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, 65 సంవత్సరము నుండి 120 సంవత్సరములు అయ్యుండొచ్చు ఆ ఓడ కట్టడానికి అని చెప్పారు. అనంటే 65 సంవత్సరములు అయి ఉండొచ్చు, లేదా 80 సంవత్సరములు అయి ఉండొచ్చు, లేదా 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎన్ని సంవత్సరములు అన్న విషయాన్ని బైబిల్లో క్లియర్ గా స్పష్టంగా పొందుపరచలేదు. అయితే పండితులు దాన్ని క్షుణ్ణంగా చదివి 65 నుండి 120 సంవత్సరములు అయి ఉండొచ్చు అని అంటారు. సరే, 65 సంవత్సరాలు లేదా 120 సంవత్సరాలు, మొత్తానికి అనేక సంవత్సరాలు అయ్యింది. నోవాహు ఓడను కట్టి పూర్తి చేసి ఆ డోర్లని క్లోజ్ చేసిన తర్వాత వర్షం వచ్చింది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, నోవాహు ఓడను కట్టినప్పుడు కట్టి పూర్తి చేసిన తర్వాత వర్షం వచ్చిందట. అంటే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? 65 అనుకుంటామా, లేదా 100 సంవత్సరాలు అనుకుంటామా? సరే, 100 సంవత్సరాలు అనుకుంటాం. ఒకవేళ నోవాహు 25 సంవత్సరముల్లోనే ఓడ కట్టేసి ఉన్నాడని అనుకోండి, అప్పుడు వర్షం ఎప్పుడు వచ్చి ఉంటుంది? 25 సంవత్సరముల తర్వాత కదా. ఒకవేళ నోవాహు 40 సంవత్సరముల లోపల ఓడను కట్టేసి ఉన్నాడని అనుకోండి, అప్పుడు వర్షం ఎప్పుడు వచ్చి ఉంటుంది? 40 సంవత్సరముల తర్వాత కదా. ఒకవేళ 65 సంవత్సరం లోపల ఓడను కట్టి పూర్తి చేశాడు అనుకోండి, అప్పుడు వర్షం ఎప్పుడు వచ్చి ఉంటుంది? 65 సంవత్సరం లోపలే వచ్చి ఉంటుంది కదా. అనంటే వర్షం రాబోయేది ఒక అద్భుతం. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. అయినా వర్షం రావడం ఎవరి మీద ఆధారపడి ఉండదని అంటే, నోవా కట్టే ఓడ మీద ఆధారపడి ఉండింది. దేవుడే ఆ కార్యాన్ని చేసినప్పటికీ కూడా వర్షము ఎప్పుడు వచ్చిందనంటే, నోవాహు పనిని పూర్తి చేసిన తర్వాత వర్షం వచ్చింది. అనంటే వర్షము ఎవరు పని మీద ఆధారపడి ఉంది అనంటే, నోవాహు పని మీద ఆధారపడి ఉండాలి. అనేక సమయాలలో కొన్ని కార్యాలు దేవుడు చేసే అద్భుతాలు గాని, దేవుడు చేసే ఏ కార్యం కూడా కొన్ని సంవత్సరాలు భూమి మీద మానవులు చేస్తున్నటువంటి మన పనుల మీద కూడా ఆధారపడి ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఇప్పుడు ఒక ట్రెండ్ ఏం తెలిసిన, దేవుని గురించినటువంటి యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి ట్రెండింగ్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా, ఎవరు చూసినా, యూట్యూబ్ లో ఆన్ చేసినా, ఎక్కడ చూసినా దేవుడు ఇక్కడ వచ్చేస్తాడు, అప్పుడు వచ్చేస్తాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అనేక రకాలుగా దేవుని యొక్క రెండో రాకడ గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడే కాదండి, దాదాపు 2000 సంవత్సరాలకు మునిపే ప్రారంభమైపోయింది యేసయ్య రెండో రాకడ, ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు అని చెప్పి. మీకు ఎవరికైనా తెలుసా యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఎప్పుడు ఉంటుందని? నాకు తెలుసండి. ఏంటండి, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పారు, నాకు కూడా తెలియదు అని అన్నారే.
నాకు తెలుసు అని మీరు అనుకుంటున్నారా? అవునండి, ఆయన ఎప్పుడు రావచ్చు, ఆయన ఎప్పుడు రాబోతున్నాడని చెప్పేసి నాకు తెలుసు, బైబిల్లో స్పష్టంగా రాస్తున్నారు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువు, గట్టిగా చదువు. మరియు ఈ రాజ్య సువార్త, ఈ రాజ్యపు సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. చూడండి, ఈ రాజ్య సువార్త లోకమంతా కూడా ప్రకటింపబడతాదంట, అటు తరువాత అంతము వచ్చును అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. అనంటే దేవుని ఒక రెండో రాకడ దేని మీద ఆధారపడి ఉంది అనంటే ఈ రాజ్య సువార్త మనం ఎంత తొందరగా ప్రకటిస్తామో ప్రపంచమంతా, లోకమంతా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రాజ్య సువార్త అంటే ఈ రాజును గురించి, ఈ రాజు స్థాపించినటువంటి పరలోక రాజ్యమును గురించినటువంటి ఈ సువార్త ప్రపంచమంతా ఎప్పుడైతే వ్యాపిస్తాదో అప్పుడు దేవుని యొక్క రాకడ ఉంటుంది, అప్పుడే భూమి యొక్క అంతము కూడా ఉంటుంది అని చెప్పి స్పష్టంగా ఇక్కడ రాసి ఉన్నారు. అయితే సువార్తని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే నీ మీద, నా మీద ఉంది. నోవాహు ఒకవేళ 30 సంవత్సరములు తీసుకొని ఉన్నట్లయితే వర్షము 30 సంవత్సరముల తర్వాత వచ్చి ఉంటుంది. సో అదే విధంగానే ఆ వర్షం రావడం అనేది, ఆ భూమి యొక్క అంతం అనేది నోవాహు తీసుకున్నటువంటి సమయం మీద ఆధారపడి ఉండింది. అదే విధంగా దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో పాటు దేవుని రాజ్యములో సంతోషంగా ఉండాలి అని నువ్వు ఆశించినట్లయితే చేయాల్సింది ఒకటే, దేవుని రాకడ తొందరగా జరగాలన్నట్లయితే చేయాల్సింది ఒకటే, ఏంటంటే ఈ రాజ్య సువార్తను మనకు వీలైనంత వరకు ఈ రాజ్యపు సువార్తను ప్రకటించాలి. సో ఈ దేవుని ఒక రెండో రాకడ ఎవరి చేతుల్లో ఉందంటే, ఆ రోజు వర్షం వచ్చేది ఎవరి చేతుల్లో ఉండిందంటే, దేవుడు వర్షాన్ని కురిపించినా కూడా అది ఎవరి చేతుల్లో ఉండిందంటే నోవాహు చేతుల్లో ఉండింది. కాబట్టి దేవుని ఒక రెండో రాకడ ఎవరి చేతుల్లో ఉందంటే ఈ రోజు మన చేతుల్లో ఉంది. ఎంత తొందరగా, ఎంత విస్తారముగా మన సువార్తను ప్రపంచమంతా ప్రకటిస్తామో అప్పుడు రెండవ రాకడ ఉంటుందండి. ఇప్పుడు చెప్పండి, రెండో రాకడ అనేది ఎవరి చేతుల్లో ఉండాలి? రెండో రాకడ అనేది ఎవరి మీద ఆధారపడి ఉండాలి? ఈ రెండో రాకడ అనేది ఎవరు పనితనం మీద ఆధారపడి ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఈ రెండో రాకడ ఎప్పుడు అని చెప్పేసి మీకు తెలుసా, తెలియదా? రెండో రాకడ ఖచ్చితము. అయితే ఎప్పుడు? ఈ రాజ్యపు సువార్తను మనం భూమి మీద ప్రకటించేటప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ సువార్తను ప్రకటించే బాధ్యత నీ మీద, నా మీద దేవుడు ఉంచి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.